వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్నభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూన్ నెల 26వ తేదీ 2024వ సంవత్సరం బుధవారం, జ్యేష్ఠమాసం, శ్రీ క్రోధినామ సంవత్సరం, తిథి పంచమి, నక్షత్రం ధనిష్ట. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలలో సక్సెస్ అవుతారు. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు అపార్ట్మెంట్లు నిర్మాణంలో అనుకూలతలు ఉంటాయి. సెంట్రింగ్, వుడ్, దుకాణాలు, వాటిలో కూడా వీరు ముందుంటారు. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు అపారమైనటువంటి ధన సంపన్నులు అవుతారు, గొప్ప వ్యక్తులు అవుతారు. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు వదులుకోవలసినటువంటిది, ధనిష్ట నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు జీవితంలో వెనుకకు తిరిగి చూడకుండా ఉండాలి అంటే సోమరితనాన్ని పక్కన పెట్టాలి. ఈరోజు విశ్రాంతి తీసుకుందాంలే అంటే కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తారు. ఈరోజు అలిసిపోయాలే అని చెప్పి సమయానికి నిద్ర, సమయానికి భోజనం అనేది ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఆచరించినట్లయితే వాళ్ళ జీవితానికి తిరగలేదు. సమయానికి సఫిషియెంట్ రెస్ట్ తీసుకోండి, సఫిషియెంట్ ఫుడ్ తీసుకోండి, సఫిషియెంట్గా ఉన్నతమైన పదవిని మీరు పొందుతారు. అనుకున్నటువంటి విధంగా అందరికీ మీరు ఆదరణ ఇవ్వగలుగుతారు, అందరికీ మీరు పని ఇవ్వగలుగుతారు, అందరికీ మీరు జీతాలు ఇవ్వగలుగుతారు. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ప్లాట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలమైనటువంటి లాభాలను అధిగమిస్తారు. వెంచర్లు వేయండి, అద్భుతం, తిరగలేదు. గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేయండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు జ్యోతిష్య పండితులను, విద్వాంసులను, పండితులను, తల్లిదండ్రులను గౌరవించడం వలన, వారి పాదాలకు నమస్కారం చేయడం వలన ఎదిగిన కొద్దీ వదకమని చెట్టు నీకు చెబుతుంది కదా. చెట్టు చూడండి ఎంత ఎదుగుతుందో, ఎన్ని కాయలు ఉంటాయి, వాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ధనిష్ట నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంకా తిరగలేదు ఈ యొక్క నక్షత్రానికి. ఈరోజు బుధవారం కాబట్టి మేషము నుండి మీనం వరకు 12 రాశుల వారి మీద బుధగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. బుధుని యొక్క అధిష్టానదైవం శ్రీ మహావిష్ణువు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీనారసింహ స్వామినే నమః, శ్రీమన్నారాయణాయ నమః అని విష్ణునామాన్ని ధ్యానించండి, శుభం జరుగుతుంది. మరి ఇక ఈరోజు ధనిష్ట నక్షత్రంలో అన్నప్రాశన చేయడానికి అనుకూలంగా ఉంది, పసిపిల్లలను ఊయల్లో వేయడానికి అనుకూలంగా ఉంది, సీమంతాది కార్యక్రమాలు జరుపుకోవడానికి అనుకూలంగా ఉంది, అద్దె ఇల్లు మారడానికి ఉదయం 7:30 కర్కాటక లగ్నం దివ్యంగా ఉన్నది. సాధారణమైనటువంటి భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలకు వృశ్చిక లగ్నం సాయంకాలం 4:06 కూడా బాగానే ఉంది. అద్దె ఇల్లు మారేటువంటి వారికి కూడాను సాయంకాలం 4:06 కర్కాటక లగ్నం దివ్యంగా ఉన్నది. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి వారు అన్నింటా విజయాన్ని పొందుతారు. ఈరోజు కోరినటువంటి విధంగా ధనం చేతికి అందుతుంది, మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉన్నది, పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, సమయానికి ధనం చేతికి అందుతుంది. తదుపరి మిథున రాశి వారికి స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది, విందు భోజనాలు ఉంటాయి, అందరితో కలిసి విహారయాత్రకు వెళతారు. తదుపరి కర్కాటక రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి, విజయాలు ఉంటాయి. తదుపరి సింహరాశి విద్యార్థులకు విజయం వరిస్తుంది, కోరినటువంటి మార్కులు అందిపుచ్చుకుంటారు. తదుపరి కన్యారాశి వారికి చక్కటి పని జరుగుతుంది, మీ పని నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు, మీ కంఠంతో అందరినీ మెప్పిస్తారు. తదుపరి తులారాశి వారికి ఇంటా బయట అనుకూలంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి వారు ఎంతో ప్రాకులాడతారు, ఎంతో ప్రయత్నిస్తారు, ఎంతో సాధిస్తారు. అనుకున్నటువంటి దాన్ని అంతా కూడాను మీరు ఒక రోల్ మోడల్గా ఎదగాలనే సంకల్పాలే కలిగి ఉంటారు. తదుపరి ధనురాశి, ఈ రాశిలో ఉండేటువంటి వారికి కవులకు, గాయకులకు సన్మానాలు ఉంటాయి. తదుపరి మకర రాశిలో ఉండేటువంటి వారందరూ కోరినటువంటి చోటికి వాహనంలో విహారయాత్రకు వెళ్తారు. తదుపరి కుంభరాశి వారు ఈరోజు విందు భోజనాన్ని చవిచూస్తారు. తదుపరి మీనరాశి వారు కోరినటువంటి వ్యక్తులతో కలిసి ఈరోజు విహారయాత్రకు వెళతారు. ఇష్ట స్త్రీ గోష్ఠి ఉంటుంది, నూతన స్త్రీ పరిచయాలు ఉంటాయి.
శ్రీయస్కాంతాయ కళ్యాణనిదయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.